అయితే కల్కి గురించి పురాణములన్నీ ఏం చెప్తున్నాయంటే భవిష్యతి అని చెప్తున్నాయి ఇక్కడ. అంటే కల్కి వస్తాడు అన్నారే తప్ప వచ్చాడు అనలేదు. ఇది బాగా తెలుసుకోవాలి ఇక్కడ. ఇది తెలియ కల్కి పుట్టేశారండి అనగానే అవునండి ఆ మధ్య అక్కడికి వెళ్ళాను నాకు గుర్రం మీద కనపడ్డాడు అని ఒక ఆయన అన్నాడు ఇక్కడ. అంటే పురాణమైన అబద్ధం ఉండాలి, ఆయనదైనా అబద్ధం ఉండాలి. పురాణం అబద్ధం చెప్పదు కనుక, ఎందుకంటే కల్కి అనే మాటే పురాణం ఇచ్చింది కనుక మనం అదే ప్రమాణంగా తీసుకుంటే ఏ ఒక్క పురాణం కూడా కల్కి ఎప్పటికే పుట్టేశాడని చెప్పలేదు ఇక్కడ. భవిష్యతి ఎప్పుడు పుడతాడో తిథితో కూడా చెప్పేసిందండి. ఆశ్చర్యం మనకి. జరిగిన అవతారాలు జరిగాయని చెప్పింది, జరగబోతున్నాయని చెప్పింది ఇక్కడ. ఎందుకంటే వ్యాసుడు కలియుగారంభంలో అంటే ద్వాపరయుగం పూర్తయ్యాక కలియుగారంభంలో పురాణములన్నీ ఒక వ్యవస్థగా చేసి, రాసి కాదు వ్యవస్థగా చేసి రాబోయేది చెప్పినప్పుడు మాత్రం భవిష్యత్ సంబంధించి భావికాల శబ్దములే వాడాడు ఆయన ఇక్కడ. అంటే భవిష్యదర్థక శబ్దములే వాడాడు. రాబోతున్నవి, ఇలా జరగబోతుంది, ఇలా ఉంటాయి అంటూనే చూపించాడు ఇక్కడ. ఇలా చెప్పినవి మనకి భాగవతంలో కనబడతాయి కనుక ఇప్పటి నుంచి రాలేదు కల్కి. ఎక్కడ శంభళ గ్రామం అనేది కూడా స్పష్టంగా లేదు. ఇది తెలుసుకుని హిమాలయాల్లో ఉన్నాయని ఒక ఆయన అంటే ఈ మధ్య ఇంకో ఆయన అన్నాడు అరకులోయకి ఎస్కోట్కి మధ్యలో ఉందండి అన్నాడు ఇక్కడ. ఎవరికి వారు చెప్పేసుకుంటూ ఉంటే ఇది కూడా కలి లక్షణం.